సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డాట్ కన్వెన్షన్. ఓకేనా. సో ఈ డాట్ కన్వెన్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో మనం ఫస్ట్లో అన్నీ చెప్పుకున్నాం, ఏదైనా ఒక వోల్టేజ్ కనుక తీసుకుంటే ఆ వోల్టేజ్కి సైన్ ఉంటుంది, అది పాజిటివ్ వోల్టేజా నెగిటివ్ వోల్టేజా అనేది చెప్తాము. సో ఆ సైన్ ఎలా చెప్తున్నాము, మనం ఏదైనా ఒక కాంపోనెంట్ కనుక తీసుకుంటే ఆ కాంపోనెంట్కి మనకి ఎంటర్ అయితే కనుక పాజిటివ్ తీసుకుంటాము, మనకి కరెంట్ కనుక కాంపోనెంట్ నుంచి కనుక లీవ్ అయితే మనం మైనస్ తీసుకుంటామని చెప్పాము. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు రెసిస్టర్ తీసుకుందాం. దీనికి నేనేం చేశాను, V అనే వోల్టేజ్ అప్లై చేశాను. సో ప్రతి కాంపోనెంట్కి ప్లస్ మైనస్ ఉంటుంది కాబట్టి దీనికి ఇది ప్లస్ అనుకుందాం, ఇది మైనస్ అనుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చే వోల్టేజ్ ఏంటి, VR అనుకున్నాం, అంతేనా. ఇప్పుడు ఇందులో వచ్చే VR అనేది మనకి పాజిటివ్ VR అవుతుందా మైనస్ VR అవుతుందో మనకు తెలియాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే కరెంట్ డైరెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు కరెంట్ కనుక ఇక్కడ మనకు పాజిటివ్ నుంచి ఎంటర్ అయితే కనుక అప్పుడు ఈ సైన్ ఆఫ్ ది వోల్టేజ్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇలా కాకుండా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. కరెంట్ కనుక మనకి మైనస్ నుంచి ఎంటర్ అవుతాయి కనుక అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక కాంపోనెంట్ యొక్క వోల్టేజ్ సైన్ రిప్రజెంట్ చేయాలంటే కనుక మనం ఇక్కడ 2 కండిషన్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, అది సైన్, ఆ కాంపోనెంట్ ఏ సైన్ నుంచి అయితే ఎంటర్ అవుతుందో దాన్ని బట్టి ఇస్తుంది, అంటే దాని యొక్క డైరెక్షన్ అండ్ ఆ కాంపోనెంట్ యొక్క సైన్ బేస్ చేసుకొని మనం దాని నుంచి జనరేట్ అయ్యే వోల్టేజ్ యొక్క సైన్ మనం ఇంటికి వచ్చేస్తున్నాం. ఓకేనా. సో సిమిలర్లీ ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, 2 EMFs చెప్పుకున్నాం. ఓకేనా. ఏంటిది అది, ఒకటి సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF అనుకున్నాము, రెండోది మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అనుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటికి మనకేం తెలియాలి అంటే దాని యొక్క సైన్ తెలియాలి, అది ప్లస్సా మైనస్సా ఏంటి అనేది మనకు తెలియాలి. అది తెలియడం కోసం మనం యూజ్ చేసే ప్రిన్సిపల్ని మనం డాట్ కన్వెన్షన్ అంటాం. సో ఇక్కడ డాట్ కన్వెన్షన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, సో డాట్ కన్వెన్షన్ డిసైడ్స్ ద సైన్ ఫర్ ఇండ్యూస్డ్ EMF ఇన్ మ్యూచువల్ కాయిల్స్ అండ్ ఎట్ ది సేమ్ టైం సెల్ఫ్ కాయిల్స్. ఓకేనా. అలా మనం తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకో. ఓకే. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 కాయిల్స్. ఓకేనా. ఆన్ దీస్ 2 కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ 2 కాయిల్స్ నేను ఏం చేస్తే సిరీస్లో కనెక్ట్ చేస్తాను. దీన్ని L1 అనుకో, దీన్ని L2 అనుకో. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ రెసిస్టర్కి మనం ఎలాగైతే వోల్టేజ్ని రిప్రజెంట్ చేయడానికి ప్లస్ మైనస్ తీసుకుంటామో ఈ కాయిల్స్కి కూడా ఏంటంటే ఒక ఇండికేషన్ ఉంటుంది. అంటే ప్రతి కాయిల్కి మనకి ఏమవుతుంది అంటే ఒక డాట్ ఉంటుంది. నువ్వు ఏ కాయిల్ తీసుకున్నా కానీ ఆ కాయిల్కి మనకి ఏమవుతుంది, డాట్. అది ఆ కాయిల్ స్టార్టింగ్లో అయినా ఉండొచ్చు, ఎండింగ్లో అయినా ఉండొచ్చు. అలాగే సిమిలర్గా నేను ఈ కాయిల్కి కూడా ఏం తీసుకుంటున్నాను, ఇక్కడ డాట్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేసా, దీనికి V అనే వోల్టేజ్ అప్లై చేశా. ఓకేనా. ఎప్పుడైతే V అనే వోల్టేజ్ అప్లై చేస్తున్నానో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు దీంట్లో ఇండ్యూస్డ్ వోల్టేజ్ని ఏమనుకుందామంటే V1 అనుకుందాం, దీంట్లో ఇండ్యూస్డ్ వోల్టేజ్ని ఏమనుకుందామంటే V2 అనుకుందాం. బట్ ఇక్కడ మనకి 2 కాయిల్స్ ఏమైనా పక్క పక్కన ఉన్నాయి కాబట్టి వీటి మధ్య మనకి ఎంతో కొంత వోల్టేజ్ వస్తుందా లేదా, ఆ వోల్టేజ్ మనం అనుకుందామంటే VM అనుకుందాం. ఓకేనా. ఇట్లా మనం తీసుకుందాం. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ V1, V2 అండ్ VM యొక్క సైన్స్ మనకు తెలియాలి. ఇప్పుడు ఈ కాయిల్లో మనకి కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుందమ్మా, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, అంతే కదా. సో కాబట్టి ఈ డైరెక్షన్. ఇప్పుడు ఈ కాయిల్కి వచ్చేసరికి ప్రతి కాయిల్కి ఎన్ని వోల్టేజ్ అని చెప్పుకున్నాం, ఈచ్ కాయిల్ కన్సిస్ట్ ఆఫ్ 2 వోల్టేజెస్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF ఉంటుంది ప్రతిదానికి మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF, 2 EMFలు మనకు ఉంటాయి అనమాట ప్రతి కాయిల్కి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాయిల్ 1కి రాస్తున్నా. సో కాయిల్ 1కి వోల్టేజ్ ఎన్ని ఉంటాయి, 2 వోల్టేజ్ ఉంటాయి. ఫస్ట్ వోల్టేజ్ ఏంటి, సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF. సో వాట్ ఇస్ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF అంటే మనం అనుకుందాం, V1 అనుకుందాం. ఓకేనా. సో V1 ఫార్ములా ఏంటి, ఇక్కడ కండక్టర్ L1 అంటే ఏమవుతుంది, ఇండ్యూస్డ్ EMF L ఇంటూ DI/dt కదా. ఇక్కడ L అంటే L1 ఇంటూ DI/dt. ఓకేనా. అలాగే కాయిల్ 1లో మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF, వాట్ ఇస్ ద సింబల్ ఫర్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF, VM కదా. సో అప్పుడు ఏమవుతుంది, VM ఈజ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అంటే ఏంటి, వేరే ఒక కాయిల్ వల్ల ఇది ఎగ్జైట్ అవడం. సో మ్యూచువల్ ఇండక్టర్ దేంతో ఇండికేట్ చేస్తాం, ఎంతో ఇండికేట్ చేస్తాం, ఇంటూ ద కరెంట్ ఇన్ సెకండ్ కాయిల్. ఇప్పుడు మనం తీసుకున్న సిరీస్లో కాబట్టి 2 కరెంట్స్ సేమ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ తీసుకుందాం. అది ఎలా చెప్తున్నామంటే ఇక్కడ దీంట్లో కరెంట్ దేంట్లో ఎంటర్ అవుతుంది, ప్లస్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ కరెంట్ దేంట్లో ఎంటర్ అవుతుంది, ఓకేనా, డాట్. అంటే ఇక్కడ మనకి కరెంట్ డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఇక్కడ కరెంట్ మనకి అంటే ఇలా వచ్చిన కరెంట్ ఏంటి, ఇట్లా ఎంటర్ అవుతుంది, డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది. అంటే 2 మనకి డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్. అంటే ఇక్కడ ప్లస్ ఎప్పుడు వస్తుంది అంటే 2 ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఐదర్ కరెంట్ ఎంటర్స్ ఎట్ 2 డాట్స్. ఓకేనా, ఆర్ కరెంట్ ఎంటర్స్ ఎట్ 2 డాట్.
ఎంటర్ కరెంట్, లేదా మనకి 2 డాట్స్ దగ్గర నుంచి కరెంట్ లీవ్ అవ్వాలి, అప్పుడు ప్లస్ వస్తుంది. మైనస్ ఎప్పుడు వస్తుందంటే ఒక డాట్ దగ్గర ఎంటర్ అయ్యి ఇంకొక డాట్ దగ్గర కనుక లీవ్ అయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చిన కరెంట్ ఇక్కడ డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, అది ఎలా ఫ్లో అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది. అంటే రెండింటి దగ్గర ప్లస్ దగ్గర డాట్స్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి సైన్ అనేది ప్లస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, కాబట్టి ప్లస్. అలాగే సిమిలర్లీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాయిల్ 2కి చూద్దాం. సో కాయిల్ 2లో ఫస్ట్ మనకి ఏముంటుంది, సెల్ఫ్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఉంటుంది. సో కాయిల్ 2లో సెల్ఫ్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ అంటే V2 ఈజ్ ఈక్వల్ టు అక్కడ కాయిల్ ఏమనుకున్నాం L2 ఇంటూ అక్కడ ఆ కాయిల్ దగ్గర కరెంటు ఇంటూ dIdt అనమాట. అలాగే కాయిల్ 2 దగ్గర మరి మ్యూచువల్ కూడా ఉంటుంది కదా, ఎందుకంటే దాని పక్కన ఇంకోటి ఉంది కాబట్టి మ్యూచువల్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ Vm ఈజ్ ఈక్వల్ టు అది మ్యూచువల్ ఇండక్టర్ M ఇంటూ ఆపోజిట్, దాని ఆపోజిట్ కాయిల్ కరెంట్ అంతా dIdt కదా, కాబట్టి dIdt. మళ్ళీ ఇప్పుడు దీన్ని సైన్ చూద్దాం. ఇప్పుడు దీని మ్యూచువల్ ఇండక్టర్ ఫర్ కాయిల్ 2 ఇది దేంతో లింక్ అయింది, మ్యూచువల్ ఇండక్టర్ దేంతో లింక్ అయిందంటే డాట్స్ పెడతాం, ఇలా ఇండికేషన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఒకటి ఇక్కడ అంటే ఇది దేనికి లింక్ అయింది, దీనికి ఒక్కదానికే కదా లింక్ అయింది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడది తీసుకుంటాం. ఈ రెండు మళ్ళీ మనకి డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ తీసుకుంటాం అనమాట. అట్లా మనం బేస్ చేసుకొని వాటి సైన్స్ తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎజ్యూమ్ దిస్ ఇస్ కాయిల్ L1 అనుకోండి, అండ్ ఎజ్యూమ్ దిస్ ఇస్ కాయిల్ L2, అండ్ ఎజ్యూమ్ దిస్ ఇస్ కాయిల్ L3. అట్లా మనం 3 కాయిల్స్ తీసుకుందాము. ఈ 3 కాయిల్స్కి మనం ఏం చేస్తున్నామంటే V అనే వోల్టేజ్ ఇచ్చాము. ఈ కాయిల్కి నేను డాట్ ఇక్కడ తీసుకున్నా, ఈ కాయిల్కి డాట్ ఇక్కడ తీసుకున్నా, ఈ కాయిల్కి డాట్ ఇక్కడ తీసుకున్నా. ఓకేనా, అది. ఇప్పుడు దీంట్లో వోల్టేజ్ని V1 అనుకుందాం, దీంట్లో వోల్టేజ్ని V2 అనుకుందాం, అండ్ దీంట్లో వోల్టేజ్ని V3 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు మ్యూచువల్ పక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండు మధ్య మ్యూచువల్ ఇండక్టర్ ఉంది, దాన్ని Vm1 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు పక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య మ్యూచువల్ ఇండక్టర్ని Vm2 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫర్ కాయిల్ 1 చూద్దాం. ఓకేనా, సో కాయిల్ 1లో మనకి ఎన్ని వోల్టేజ్ ఉంటాయి, ఫస్ట్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది, రెండోది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. సో ఫస్ట్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దాన్ని ఏమనుకుందాం, V1 అనుకుందాం. సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ అంటే ఏంటి, దీని నుంచి దీనికే కదా, దీంట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది I అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఇండక్టర్ అంతా L1 ఇంటూ దీంట్లో కరెంట్ ఏం ఫ్లో అవుతుంది I, కాబట్టి dI/dt. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఏమవుతుంది, ఇప్పుడు దీనికి ఉన్న మ్యూచువల్ ఇండక్టర్ ఏంటి, ఇది దేంతో ఇండికేట్ చేస్తుంది అంటే ఈ డైరెక్షన్స్ ఎలా ఉంటుంది అలా అనమాట, దీనికి ఇండికేట్ చేస్తుంది. సో అప్పుడు మ్యూచువల్ ఇండక్టర్ ఏంటి, దీనికి ఉన్న మ్యూచువల్ ఇండక్టర్ Vm1, కాబట్టి Vm1 ఈజ్ ఈక్వల్ టు, సో మ్యూచువల్ ఇండక్టర్ కాబట్టి దాన్ని M1 అనుకుందాం ఇంటూ d/dt ఆఫ్, ఇది దేనివల్ల మ్యూచువల్ అవుతుంది, దీన్ని అంటే దీంట్లో కరెంట్. సో దీంట్లో కరెంట్ సిరీస్ కాబట్టి అది కూడా I అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీని సైన్ చూద్దాం, ప్లస్ మైనస్ అనేది. ఇప్పుడు ఇలా వచ్చిన కరెంటు దీనికి డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఈ కరెంట్ ఏమవుతుంది ఇలా వచ్చింది, ఇక్కడ కరెంట్ ఏమవుతుంది మనకి డాట్ దగ్గర లీవ్ అవుతుంది. అంటే ఒక దానికేమో డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఇంకొక దానికేమో డాట్ దగ్గర లీవ్ అవుతుంది, కాబట్టి అప్పుడు సైన్ ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్. ఓకేనా, సిమిలర్లీ కాయిల్ 2కి చూద్దాం. సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే V2 ఈజ్ ఈక్వల్ టు L2 ఇంటూ dI/dt. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీనికి ఎన్ని మ్యూచువల్స్ ఉన్నాయి, ఇది దీంతోనూ లింక్ అవుతుంది, ఇది దీనితోనే లింక్ అవుతుంది, అంటే రెండు మ్యూచువల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఏంటి, Vm1 ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ ఇది దేనివల్ల వస్తుంది, దీనివల్ల అంటే దీంట్లో కరెంట్ ఏంటి అయినా కాబట్టి dI/dt అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని సైన్ చూద్దాం. ఇక్కడేమో దీనికి డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఇది డాట్ దగ్గర లీవ్ అవుతుంది కాబట్టి మైనస్. అలా మూడోది, ఇప్పుడు దీనికి ఇంకో మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి, ఇది దీంతో లింక్ అవుతుంది, అట్ ద సేమ్ టైం దీంతో కూడా లింక్ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాడు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తీసుకోవాలి. కాబట్టి దాన్ని అనుకుందాం Vm2 ఈజ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్టర్ని M2 అనుకుందాం ఇంటూ D. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళే కరెంట్ అంతా అయినా కదా, కాబట్టి dI/dt. ఇప్పుడు దీని సైన్ చూద్దాం. ఇక్కడ కరెంటు ఈ ఇండక్టర్కి డాట్ దగ్గర లీవ్ అవుతుంది, ఈ కాయిల్కి డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, అంటే ఒకటేమో డాట్ దగ్గర లీవ్ అవుతుంది, ఇంకోటేమో డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి మైనస్. అలాగే సిమిలర్లీ కాయిల్ 3. ఓకేనా, సో కాయిల్ 3 దాంట్లో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి, VL3 ఈజ్ ఈక్వల్ టు L3 ఇంటూ ఆపోజిట్ కాయిల్ ఉన్న కరెంట్, దాంట్లో ఉన్న కరెంట్ dI/dt. రెండోది మ్యూచువల్. ఇప్పుడు ఇది మ్యూచువల్ దేంతో అవుతుంది, ఓన్లీ దీంతో మాత్రమే అవుతుంది కదా, కాబట్టి దాని వోల్టేజ్ ఏంటి, Vm2 ఈజ్ ఈక్వల్ టు
ఓకేనా. సో దీని వాల్యూ మ్యూచువల్ ఇండక్టర్ M2 ఇంటూ దీంట్లో కరెంట్ di/dt. ఇప్పుడు దీని సైన్ కూడా ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎట్లా మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకొని ఆ సర్క్యూట్ నుంచి మనం సెల్ఫ్ ఇండక్టర్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టర్స్ రాస్తున్నాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి టోటల్ వోల్టేజ్ ఏమంటే ఈ 3 కాంపోనెంట్స్ మనకి ఎలా ఉన్నాయమ్మా, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో వోల్టేజ్ ఏమవుతుంది, యాడ్ చేస్తాం కదా. అంటే టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 1 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 2 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 3, అంతే కదా సెల్ఫ్ టోటల్ వోల్టేజ్ అంటే. సో వాట్ ఆర్ ద వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 1, దట్ ఈస్ V1 ప్లస్ Vm1 రెండు ఉన్నాయి, ప్లస్ వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 2, కాయిల్ 2లో 3 వోల్టేజ్ ఉన్నాయి. ఏంటిది అది, V2 ప్లస్ Vm1 ప్లస్ Vm2 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 3 అంటే ఇవి రెండు అనమాట. ఏంటి అవి, VL3 ప్లస్ Vm2. ఇట్లా మనం రాస్తాం అనమాట టోటల్ వోల్టేజ్ అంటే. ఓకేనా. సో దిస్ ద వే టు క్యాలిక్యులేట్ ద టోటల్ వోల్టేజెస్ ఇన్ సిరీస్ కపుల్డ్ సర్క్యూట్స్. ఇట్లా రాస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇలా ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీని వోల్టేజ్ 4 volts, 3 volts, 8 volts. The voltage between these two coils is 9 volts. The voltage between these two coils is 8 volts లేదా 10 volts. The voltage between these two coils is 15 volts. Okay, calculate the total voltage. ఓకేనా, ఇది మన ప్రాబ్లం. సో కమింగ్ టు ద సొల్యూషన్. ఓకే, సో ద సొల్యూషన్ ఇస్ టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఏమవుతున్నాయి, 3 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈ 3 సిరీస్లో ఉన్నాయి కదా. దెన్ వాట్ ఇస్ దట్ ఫార్ములా, టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 1 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 2 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 3, అంతే కదా. సో ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క కాయిల్కి చూద్దాం. సో ఫస్ట్ వన్ ద వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 1. ఓకే, సో వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 1 అంటే దీనికి మొత్తం ఎన్ని వోల్టేజ్ ఉన్నాయి, దీనికి సెల్ఫ్ ఇండక్టర్ ఉంటుంది కాబట్టి ఇదొకటి, ఇది ఎన్నిటితో ముచ్చులైంది, ఇది దీంతో ముచ్చులైంది, ఇది దీంతో ముచ్చులైంది. అంటే దీంట్లో ఎన్ని వోల్టేజ్ వస్తాయి, 3 వోల్టేజ్ వస్తాయి. దాని ఏమనుకుందాం, V1 ఇది సెల్ఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్. ఓకేనా. సో V1 ఈజ్ ఈక్వల్ దాని వోల్టేజ్ ఎంత, 4 volts. నెక్స్ట్ V2 ఈజ్ ఈక్వల్ టు, V2 మీన్స్ ద మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ దీస్ టూ, అదెంత 9 volts. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ చూద్దాం. ఇప్పుడు ఈ కాయిల్కి కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, సో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ లైక్ దిస్. ఈ కాయిల్కి డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఈ కాయిల్కి ఏమవుతుంది, డాట్ దగ్గర లీవ్ అవుతుంది కాబట్టి ఇది మైనస్. ఓకేనా. అండ్ V3 మీన్స్ ద ఇండ్యూస్డ్ మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఎంతది 15 volts. ఇప్పుడు ఈ ప్లస్ మైనస్, ఇక్కడ డాట్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఇక్కడ డాట్ దగ్గర లీవ్ అవుతుంది కాబట్టి మైనస్. ఇవి కాయిల్ 1 వోల్టేజెస్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఫర్ కాయిల్ 2. సో కాయిల్ 2 అంటే ఏంటి, ఇది దీనికి ఎన్ని వోల్టేజ్ వస్తాయి, సెల్ఫ్ వస్తుంది, ఇది దీంతో ముచ్చులు ఉంది, ఇది దీంతో ముచ్చులు ఉంది కాబట్టి 3 volts వస్తాయి. సో మళ్ళీ కాబట్టి V4 అనుకుందాం, సెల్ఫ్ వోల్టేజ్ దట్ ఈస్ 3 volts. ఓకేనా. V5 మ్యూచువల్ వోల్టేజ్ అంటే దీనికి మధ్య ఎంత, 9, అది ఇక్కడ మైనస్ వచ్చింది కూడా ఇక్కడ కూడా మైనస్. నెక్స్ట్ V6 మ్యూచువల్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండు మధ్య ఎంత, 10 volts. ఇప్పుడు ఈ 10 volts పాజిటివ్ నెగిటివ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి డాట్ దగ్గర లీవ్ అవుతుంది, ఇక్కడ మనకి డాట్ దగ్గర లీవ్ అవుతుంది, అంటే రెండింటికి డాట్ దగ్గర లీవ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 3. సో ఎన్ని ఉన్నాయి వోల్టేజ్ ఆఫ్ కాయిల్ 3 అంటే దీని వోల్టేజ్ ప్లస్ దీనికి 2 మ్యూచువల్స్ ఉన్నాయి కాబట్టి 3 వస్తాయి. దట్ ఈస్ V7 సెల్ఫ్ వోల్టేజ్ ఎంత, 8 volts. V8 మ్యూచువల్ వోల్టేజ్ బిట్వీన్ దీస్ టూ ఎంత, 10. సో సారీ ఇది ప్లస్ కదండి, మర్చిపోయాయి, 2 డాట్ దగ్గర లీవ్ అవుతుంది కాబట్టి ప్లస్ 10 volts. అండ్ V9 దీనికి మధ్య ఎంత, 15 volts. సో అది మైనస్. therefore the total voltage is equal to the voltage of coil 1 ఎంత, 4 minus 9 minus 15 plus the voltage of coil 2 that is 3 minus 9 plus 10 plus the voltage of coil 3 8 plus 10 minus 15. V is equal to ఇక్కడ -5 minus 20, 13 minus 9 plus 4, 18 minus 5 plus 3 అంటే టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది, -13 volts. ఇట్లా మనం టోటల్ వోల్టేజ్ అనేది
క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో దిస్ ప్రిన్సిపల్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ డాట్ కన్వెన్షన్. ఓకేనా. సో ఇది అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కనెక్షన్. అంటే మనం రెసిస్టివ్ సర్క్యూట్లో చెప్పుకున్నాం. రెసిస్టర్లు ఏం చెప్పుకున్నాం, ఇఫ్ ద సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటే దాన్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాము, అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాము, లేకపోతే ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం అనమాట. అట్లాగే ఇక్కడ కపుల్ సర్క్యూట్స్లో కూడా కనుక ఒకటి ఉంటే ఎలా కనెక్ట్ చేస్తాం, లేదు 2 కపుల్ సర్క్యూట్స్ ఉంటే ఎలా కనెక్ట్ చేస్తాం, అది మనం చూస్తాం అనమాట. అందులో ఇప్పుడు దాంట్లో సిరీస్ అంటే ఏంటి, 2 కాయిల్స్ ఉన్నాయి, ఆ 2 కాయిల్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం. అజ్యూమ్ దీస్ ఆర్ ద 2 కాయిల్స్. ఓకేనా. ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేసాం అంటే ప్రతి కాయిల్కి మనకి ఏం చెప్పుకున్నాం, డాట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అంటే దీని డాట్ ఇక్కడ, దీని డాట్ ఇక్కడ. ఇక్కడ మనకి 2 డాట్స్ ఎట్లా ఉన్నాయి, ఒకే పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సిరీస్ ఎయిడింగ్ అంటాం. సో దీన్ని L1 అనుకో, L2 అనుకో, వీటి మధ్య మ్యూచువల్ ఇండక్టర్ M అనుకో. ఓకేనా. అంటే రెండిటికి డాట్స్ కనుక ఒకే పొజిషన్లో ఉంటే దాన్ని సిరీస్ ఎయిడింగ్ అంటాం. ఇప్పుడు దీంట్లో టోటల్ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే L1 + L2 + 2M అవుతుంది. ఓకేనా. అది ఇది ఎట్లా వస్తుంది అంటే చూద్దాం. ఇప్పుడు దీని వోల్టేజ్ ఏంటి, టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఆఫ్ L1 ప్లస్ వోల్టేజ్ ఆఫ్ L2 కదా. సో V ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఆఫ్ L1 అంటే ఏంటి, దీని సెల్ఫ్ వోల్టేజ్, దట్ ఈస్ L1 ఇంటూ di/dt ప్లస్ దాని మ్యూచువల్ వోల్టేజ్ M ఇంటూ di/dt. ఈ మ్యూచువల్ వోల్టేజ్ ప్లస్, ఎందుకంటే రెండింటికి కరెంట్ ఎంటరింగ్లో ఉంది కాబట్టి, ప్లస్ దీని సెల్ఫ్ వోల్టేజ్ ఏంటి L2 ఇంటూ di/dt ప్లస్ దీని మ్యూచువల్ వోల్టేజ్ ఏంటి M ఇంటూ di/dt. సో V ఈజ్ ఈక్వల్ టు di/dt కామన్ తీస్తే ఏమవుతుంది, L1 + L2 + 2M. ఓకేనా. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే ఈ సిరీస్లో ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్, ఐఎమ్ కన్సిడరింగ్ 2 కాయిల్స్ అండ్ ద 2 కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఆపోజిట్. అంటే దీని డాట్ స్టార్టింగ్లో ఉంటుంది, దీని డాట్ ఎండింగ్లో ఉంటుంది అనమాట. సో దిస్ సర్క్యూట్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ, సిరీస్లోనే ఉన్నాయి బట్ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి సిరీస్ అపోజింగ్ అంటాం. ఓకేనా. అప్పుడు టోటల్ ఇండక్టెన్స్ L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే L1 + L2 ఇక్కడ -2M వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్యారలల్. Okay, that means the circuit consists of 2 coils. So coil 1, coil 2. Okay, now and the 2 coils are connected in parallel with mutual inductance M. So this circuit we can call it as a parallel aiding. ఎందుకంటే ప్యారలల్ ఎయిడింగ్ అంటే రెండు ప్యారలల్లో ఉన్నాయి, వాటికి రెండు డాట్స్ ఒకే పొజిషన్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ ఎయిడింగ్. అప్పుడు టోటల్ ఇండక్టెన్స్ ఎలా అవుతుందంటే L1 L2 టోటల్ ఇండక్టర్ L ఈజ్ ఈక్వల్ టు L1 L2 మైనస్ M² బై L1 ప్లస్ L2 మైనస్ 2M. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్, ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్, సో 2 కాయిల్స్ మనకి ప్యారలల్లో ఉన్నాయి బట్ వాటి డాట్స్ ఎలా ఉంటే మనకి ఆపోజిట్లో ఉన్నాయి అన్నమాట. సో మ్యూచువల్ ఇండక్టర్ M అనుకో. సో దిస్ ఈజ్ L1 L2, దెన్ ద టోటల్ ఇండక్టెన్స్ L ఈజ్ ఈక్వల్ టు so the formula for parallel aiding is the same, L1 L2 minus M² by L1 plus L2 plus 2M. So likewise we calculated the self and mutual inductance problems. So we will have problems చూద్దాం.